నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మార్కెట్ ఎప్పుడూ ఊహించని మలుపులు తిరుగుతుంది. ముఖ్యంగా క్రిప్టో ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితి ఇప్పుడు ప్రపంచ పెట్టుబడిదారులను కలవరపెడుతోంది. డిజిటల్ కరెన్సీలో రారాజుగా వెలుగొందుతున్న బిట్ కాయిన్ ధరలు గత 24 గంటల్లో భారీగా పడిపోయాయి. ఈ క్రాష్ తీవ్రత ఎంతలా ఉందంటే కేవలం ఒక్క రోజులో క్రిప్టో మార్కెట్ క్యాప్ ఏకంగా $130 బిలియన్ కోల్పోయింది. బిట్ కాయిన్ ప్రస్తుతం $90,000 కంటే తక్కువకు పడిపోయింది. ఈ క్రిప్టో క్యాష్ వెనుక ఉన్న కారణాలేంటి? పెట్టుబడిదారుల పరిస్థితి ఏంటి? వివరాలు ఈ స్పెషల్ మార్కెట్ రిపోర్ట్ లో చూద్దాం. బిట్ కాయిన్ ప్రైస్ వోలాలిటీకి కిరాఫ్ అడ్రస్. కానీ డిసెంబర్ 15న ఈ కరెన్సీ పతనం ఇన్వెస్టర్స్ కి షాక్ ఇచ్చింది. బిట్ కాయిన్ ట్రేడింగ్ $80,608 వద్ద కొనసాగుతోంది. కేవలం 24 గంటల్లో మొత్తం క్రిప్టో మార్కెట్ క్యాప్ $130 బిలియన్ కోల్పోయి $3 ట్రిలియన్ మార్కు కంటే కిందకి పడిపోయింది. డెల్టా ఎక్స్చేంజ్ కు చెందిన మార్కెట్ అనలిస్ట్ రియా సెహగల్ చెప్పిన వివరాల ప్రకారం దాదాపు 1,16,000 ట్రేడర్స్ ఈ క్రాష్ తో తమ ట్రేడింగ్స్ ను క్లోజ్ చేసుకున్నారు. దీంతో వచ్చిన టోటల్ లాసెస్ $295 మిలియన్ పైనే. ఇది మార్కెట్ లో నెలకొన్న వీక్ సెంటిమెంట్ కు క్లియర్ గా ఇండికేట్ చేస్తుంది. ఇక బిట్ కాయిన్ ప్రస్తుతం $87,500 నుంచి $91,000 మధ్య స్టేబుల్ గా ఉన్నప్పటికీ ఇది బేరిష్ సెంటిమెంట్ ను సూచిస్తోంది. అటు ఎథీరియం కూడా దాని లైఫ్ టైం హై కంటే దాదాపు 37.5% తక్కువలో 2,900 నుండి 3,180 మధ్య ఫ్లక్చువేట్ అవుతుంది. ఇక ఈ డౌన్ ఫాల్ కి ప్రధాన కారణం బిట్ కాయిన్ $90,000 సపోర్ట్ లెవెల్ ను నిలబెట్టుకోలేకపోవటం. దీనికి తోడు బ్యాంక్ ఆఫ్ జపాన్ విధానంలో మార్పులు వస్తాయనే స్పెక్యులేషన్స్ కూడా గ్లోబల్ లిక్విడిటీని తగ్గిస్తున్నాయి. ఇతర కాయిన్స్ అయిన ఏడిఏ, ఎస్ఓఎల్, బిఎన్బి కూడా వొలాలిటీని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రిప్టో క్రాష్ అనేది హై లివరేజ్ ట్రేడింగ్ కు ఒక రియల్ వార్నింగ్ అని అనలిస్టులు చెబుతున్నారు. ఇక ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.